జడ్జిమెంట్లో చిన్న చిన్న గొడవలు అనేది నార్మల్గా వస్తున్నాయి, అన్ని స్క్రిప్టెడా లేదంటే? రియాలిటీ షో చేసేటప్పుడు వెన్ దే ఆర్ వాళ్ళు ఏడుస్తుంటే తర్వాత యూనో అవన్నీ డ్రామాస్లు చూస్తున్నా అని అనుకున్నాను. తరుణ్ మాస్టర్కి అండ్ సదా గారికి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఉంది అఫ్ కోర్స్. మీరు చూడండి, చాలా అంటే మనం చెప్పే విధం డిఫరెంట్. శ్రీముఖి నోరారా పిలుస్తుంది రాదమ్మా. సో ఎలా అంటే మీరు చూడాలి, మనం ఎంట్రీ నుంచి తన ఒక టీచర్ లాగా సమ్ టైమ్స్. ఎలా అనిపిస్తుంది మేడం, అంటే ఎవరు విన్నర్ అవుతారనే ఏమన్నా ఉందా అసలు? అసలు ఇట్ ఈస్ లైక్ అ రోలర్ కోస్టర్ రైడ్. Yes. అలా మారిపోతుంది. మళ్ళీ మన సింపుల్గా అనుకున్న వాళ్ళు ఒకేసారి వచ్చి 4 minutesలో ఫుల్ ఎనర్జీ చూపించేస్తారు. మీకు సంబంధించిన వరకు ఈ సీజన్లో చూసుకుంటే హూ ఈస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హంక్, హూ ఈస్ ద మోస్ట్ ప్రెటియెస్ట్ బ్యూటిఫుల్ గర్ల్? అది కాదు, మీరు ఎందుకు అలా చెప్తున్నారని నాకు తెలిసి. ఇప్పుడు ఏంటంటే మరి ఎప్పుడు అమ్మమ్మ అవ్వబోతున్నారు? జస్ట్ వెయిటింగ్. నేను చెప్పాను ఇచ్చేయమ్మా, నేనే చూసుకుంటా. ఇలా అలా 1 2 3 4 5 6 ఇచ్చేయని చెప్పాను. 6 ఇచ్చేయమన్నారు, వాళ్ళు ఇవ్వాలి కదా. అదే కదా మరి. ఎనీవే, ఎవ్రీథింగ్ ఇస్ రిటర్న్ బై గాడ్. ఇప్పుడు ఉన్న వాళ్ళు డాన్స్ పరంగా చూస్తే మీకు ఎవరు బెస్ట్, అంటే మీ ఫేవరెట్? చాలా మంది ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, ఇట్స్ సో మెనీ పీపుల్. హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై కలర్స్. కలర్స్ జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. రాధా గారు అనగానే స్పెషల్గా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఏకంగా 2 దశాబ్దాల పాటు మనల్ని అలరించిన ఎవర్ గ్రీన్ హీరోయిన్. ప్రస్తుతం నీతోనే డ్యాన్స్ అనే షో ద్వారా జడ్జిగా మనల్ని పలకరిస్తున్నారు. ప్రస్తుతం రాధా గారు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. హలో రాధా గారు. హాయ్. అంటే మిమ్మల్ని అంటే ఒక తరానికి సంబంధించిన వ్యక్తి కాదు మీరు, యాక్చువల్గా 2-3 తరాల నుంచి చూస్తూనే ఉన్నాము. రాధా గారు అంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు యాక్చువల్గా. సో అయితే మాకు తెలిసిన వాళ్ళం అంటే మీది చిరంజీవి గారి డ్యాన్స్ చూసిన తర్వాత ఏంటంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ రాధా గారు, మీరు చాలా రోజులు తమిళనాడులో ఉండిపోయినప్పుడు ఓకే, బట్ మీరు ఎప్పుడైతే మీతో ఉన్న డ్యాన్స్కి వచ్చారో, అది కూడా డ్యాన్స్ బేస్డ్ షోకి వచ్చారో, ఎప్పుడు మళ్ళీ రాధా గారిని చూస్తాం మేము, ఎప్పుడు మళ్ళీ ఆవిడని బిగ్ స్క్రీన్ పై మేము తెలిగిస్తాం అనేది మాకు చాలా ఇదిగా ఉంది మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యాన్స్ క్వీన్ అని పేరు ఉంది మీకు. సో ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ డ్యాన్స్ షోకి జడ్జిగా రావడం అనేది ఎలా ఉంది మీ ఫీలింగ్ ఏంటి? నాకు డాన్స్ అంటే ఇష్టమే. యాక్చువల్లీ ఐ లవ్ డాన్స్. సో మీరు చెప్పినట్టు నేను గ్లామర్ ఆర్టిస్ట్గా వచ్చాను. అందువల్ల చిరంజీవి గారు అన్ని పెద్ద హీరోస్తో ఆల్మోస్ట్ 2 generationతో యాక్ట్ చేశారు. సో మన ఆ టైంలో మినిమం ఒక మూవీలో 6 songs ఉంటాయి. 2 heroines ఉంటే 3 ఎలా ఉంటుంది. సో అది నా బ్లడ్లో అలా. పెళ్ళి అయిన తర్వాత ఆఫ్ కోర్స్ ఆ టైంలో పెళ్ళి అయిన తర్వాత సెటిల్ అవ్వడం, పిల్లలు, ఫ్యామిలీ, దెన్ బిజినెస్, దానిలో బట్ 24/7 ఉండాలి కదా. సినిమా అనేది అది కూడా ఒక 24/7 జాబ్. ఎప్పుడు అడిగినా, ఎప్పుడు మనం అది చేయను, ఇది చేయను, ఇప్పుడు వస్తాను, అప్పుడు వస్తాను చెప్పలేను కదా. సో ఐ హ్యావ్ టు బీ డెడికేటెడ్ టు మై ఫ్యామిలీ. నేను సినిమాలో వచ్చినా ఐ హ్యావ్ టు బీ మోర్ డెడికేటెడ్ టు దమ్. ఇప్పుడు నేను కొంచెం రిలాక్స్గా ఉన్నాను. దే ఆల్ స్టడీ, దే ఫినిష్ దే స్టడీస్, బిజినెస్ అన్ని చూసుకుంటున్నారు. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. అందుకని డాన్సులు ఎప్పుడు మనం ఏమైనా కోరుకుంటే అదే మనకి తిరిగి వస్తాయి. దాట్ ఈస్ వాట్ దిస్ డాన్స్ షో. నాకు తెలీదు రియాలిటీ షో చూస్తానే కానీ దానిలో ఉన్న హార్డ్ వర్క్, నేను వచ్చిన తర్వాత ఏదో కూర్చొని అది మాట్లాడతాం అనుకున్నాను. నో, దాట్ ఈస్ మోర్ దాన్ దాట్. సో నాకు తెలిసిన డాన్సు అంటే, నాకు డాన్స్ అంటే పిచ్చి. సో వాళ్ళకి ఐఎమ్ నాట్ దాట్ గ్రేట్ డాన్సర్, బట్ కానీ నేను ఎలా డాన్స్ ఎంజాయ్ చేశాను. మీ గ్రేస్ అనేది ఎవరికి అది అంటే మంచి మంచి హీరోస్ చిరంజీవి గారితో చేసేటప్పుడు ఐ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్. సో అది వాళ్ళకి చెప్పడం, వాళ్ళ డాన్స్ చూసి నేను ఆశ్చర్యంగా ఉండిపోతున్నాను సమ్ టైమ్స్. సో దిస్ ఈస్ యాక్చువల్లీ గివ్ అండ్ టేక్. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను చాలా నేర్చుకుంటున్నాను. యంగ్స్టర్స్, అఫ్ కోర్స్, వాళ్ళు ఇంత చిన్న ఏజ్లోనే వెరైటీ ఆఫ్ డాన్స్ చేయడం, దాన్ని స్టేజ్కి వచ్చి కంటిన్యూస్లీ ఫర్ 5 minutes 6 minutes సమ్టైమ్స్ 7 minutes. ఇట్స్ నాట్ పాసిబుల్. మనకు ఒక సాంగ్ అంటే 3 days మినిమం డ్రెస్ చేంజ్తో పాటు. బట్ దిస్ ఈస్ నాట్ ఈజీ. సో ఒకే ఆర్టిస్ట్ని మళ్ళీ చూసి చెప్పడం అనేది కూడా ఈజీ కాదు. బట్ ఐ లవ్ ఇట్. ఐ క్యాన్ బీ మై సెల్ఫ్.
అంటే స్టార్ హీరోయిన్ అనేది ఊరికి అయిపోరు మేడం. అంటే మీరు కష్టపడడం ఒకటి, ఇప్పుడు మీరు చెప్పారు చూసారా ఇంకా నేను నేర్చుకుంటున్నానని చెప్పి, ఆ స్టేట్మెంట్ అనేది చిన్న స్టేట్మెంట్ కాదు అది బేసిక్గా. చాలా మంది చెప్పరు, బట్ మీరు చెప్పారు. దట్స్ సో నైస్ టు హియర్ అనమాట యాక్చువల్గా. సో మరి మీరు మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు మేడం మీరు? చెప్తుంది దానికి ఉంది, మంచి సబ్జెక్టు మంచి యూనిట్ ఉన్నప్పుడు వచ్చేస్తాను కదా దానికి. వచ్చేస్తారా Yeah, of course. మళ్ళీ నా- చిరంజీవి not? గారితో ఇప్పుడు ఇంకా ఆయన చేస్తున్నారు మళ్ళీ ఆయనతో హీరోస్ జర్నీ ఇస్ డిఫరెంట్. Yes, వేరేం కాదు, ఇండియాలో హీరోస్ ఒక జర్నీ డిఫరెంట్గా Yes, ఉంటాయి. yes. హీరోయిన్స్ అంటే మ్యారేజ్ పిల్లలు అంటే దే హ్యావ్ మైండ్ సెట్ డిఫరెంట్. Yes. అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. Yes, ma'am. సో మంచి మంచి క్యారెక్టర్స్, మంచి డైరెక్టర్స్, మంచి స్టోరీస్ ఉంటే వై నాట్. ప్లస్ పాన్ ఇండియా అనేది ఒకటి కొత్తగా ప్యాన్ వచ్చింది మేడం. కొత్తగా వచ్చింది. ఇప్పుడు మీరు వేరే లాంగ్వేజ్లు అన్ని చూసిందంటే డెఫినెట్లీ ఈవెన్ ఏజ్ ఈస్ నో లిమిట్ ఫర్ Yes, ఏజ్. yes, yes. ద ఓన్లీ ప్యాషన్ ఉండాలి, తర్వాత దానికోసం ఒక హార్డ్ వర్క్ ఉండాలి. Yes. అదే కదా. అవన్నీ మీకు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తారా అని చెప్పి. ఇంతకుముందు మీరు వస్తాను తప్పకుండా మీరు చెప్పినట్టు. అయితే ఈ షో విషయానికి వచ్చేసరికి మేడం, అంటే జడ్జిమెంట్లో చిన్న చిన్న గొడవలు అనేది నార్మల్గా వస్తున్నాయి, అన్ని స్క్రిప్టెడా లేదంటే అస్సలు లేదు. Organic అంటే డెఫినెట్గా అందరూ అలా అనుకుంటాను. ఎందుకు నేను కూడా బిగినింగ్లో రియాలిటీ షో చేసేటప్పుడు వెన్ దే ఆర్ వాళ్ళు ఏడుస్తుంటే తర్వాత అవన్నీ డ్రామాస్లు చూస్తున్నా స్క్రిప్టెడ్గా ఉంటుంది అని అనుకున్నాను. కానీ నేను ఫస్ట్ తమిళ్లో ఒకటి చేసేటప్పుడు ఒక 2-3 ఎపిసోడ్ వరకు ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ అక్కడ ఉన్న ఎమోషన్స్, ఇప్పుడు నీతోనే డాన్స్ యాక్చువల్లీ 2.0 అని సెకండ్ సీజన్లో ఒక్కొక్కరు ఈ ప్రొఫెషన్ ఏదో వచ్చాను డాన్స్ చేశాను వెళ్ళిపోయానని కాదు, అది వాళ్ళ లైఫ్. తర్వాత ఈ స్టేజ్ అంటే నేను ఒక 100 పిక్చర్ చేసిన తర్వాత మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఒక మంచి షోలో మంచి ప్లాట్ఫామ్లో వచ్చే వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోతుంది. సో దే నో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చెయ్యాలి అని. అప్పుడు కొంచెం ఎమోషనల్ అయిపోతారు. గొడవలు ఎందుకంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ఈచ్ అదర్. కానీ ఇంకా నేను మాట్లాడితే ఇంకా కొంచెం మార్క్ వస్తుందేమో, మనం ఇంకా ఎలిమినేట్ అవ్వకుండా పోతుందేమో అని ఉంటాయి కదా. అందుకని ఒకటి ఏమేం జరుగుతుందో మీరు ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా ప్లీజ్ ట్రస్ట్ మీ, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ సో రియల్. తర్వాత కొంతమంది అంటారు చూసారా వాళ్ళంటే ఇష్టం వీళ్ళ. అస్సలు నేను సదా అండ్ తరుణ్ మాస్టర్ మీ ముగ్గురికి అస్సలు లేదు. పార్షాలిటీ ఎందుకు చేయాలి? దానివల్ల మనకున్న యూస్ ఏంటి, ఛానల్కున్న యూస్ ఏంటి? మనం పార్షాలిటీ చేసి ఏదో ఒక అన్ఫిట్ వాళ్ళని ముందుకు తీసుకొస్తే నోబడీ విల్ లైక్ ఇట్. కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి ఎనర్జీ మాట్లాడడం, నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళు తప్పకుండా వస్తారు, నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలిమినేషన్. వాళ్ళని అస్సలు బాగాలేదు, మీరు అలా చేశారు ఇలా చేశారు అంటే నెక్స్ట్ టైం ఎలా వాళ్ళు డాన్స్ చేస్తారు? ఇట్ ఈస్ నాట్. సో అందుకని మన పిల్లల్లాగా ఫర్ మీ, నాకు ఐ హ్యావ్ 3 kids, నాకు తెలుసు వాళ్ళని ఎలా ఒక్కొక్క స్టేజ్లు ఎలా చెప్పి ఇంతవరకు తీసుకొచ్చాను, ఇప్పుడు కూడా స్టిల్. సో అందుకని నేను ఆ ఒక్క ఫీల్తో తర్వాత నాకు డాన్స్లో ఉన్న ప్యాషన్తో అలా మాట్లాడుకుంటున్నాను. అంటే మీకు తరుణ్ మాస్టర్కి అండ్ సదా గారికి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు చిన్న చిన్న సరదా గొడవలు కూడా ఉండవు? అంటే పెద్ద సీరియస్ గొడవలు అంటే ఉండవు అనుకోండి, చిన్న డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఉంది. అఫ్ కోర్స్ మీరు చూడండి, చాలా అంటే మనం చెప్పే విధం డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ గొడవ పెట్టుకుని వాళ్ళకి ఇంకా టెన్షన్ అయిపోతుంది. కానీ అంటే మీరు కరెక్ట్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత మనం చెప్పేటప్పుడు బాగానే చెప్పాలండి. లేదంటే ఇప్పుడు ఎస్పెషలీ ఈ ప్రోగ్రాములో ఏంటంటే మనం చెప్పిన తర్వాత వాళ్ళు చెప్తారు. ఒకవేళ మనం అన్ని చిన్న విషయాలని పెద్దదిగా చెప్తే వాళ్ళు దాన్ని తీసుకొని ఆ మంచి కంటెస్టెంట్స్ అవుట్ అయిపోతే సో వీఆర్ లిటిల్ బిట్ పొలైట్. కానీ మార్క్ ఇచ్చేటప్పుడు దానికి తగ్గినట్టు ఆలోచించే మార్క్ ఇస్తున్నాను. అందుకని ఒక్కసారి ఈవెన్ నా ఇన్స్టాలో కూడా ఎవరో అడిగారు, మీరు బాగానే చెప్తున్నారు కానీ మార్క్ తక్కువగా అంటే. దిస్ ఇస్ ద రీజన్. నేను బాగానే చెప్పాలి, ఎందుకంటే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేయాలి. కానీ మార్క్ ముందు వాళ్ళు అడగచ్చు నాతో, మీరు బాగానే చెప్పారు కదా, ఐ హ్యావ్ 1 2 3 4 5 6 రీజన్స్ ఫర్ దట్. బట్ లేకిన్ పిల్లలు అది పట్టుకొని ఏమైనా చెప్తారేమో అని. కానీ కొంచెం మన ముగ్గురు అలా ఉంటుంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చాలా ఉంటాయి మీరు చూసే. బట్ వీఆర్ స్మైల్తో బాగా జాలీగా, ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్. ఐ లవ్ దిస్ షో. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను.
అయితే శ్రీముఖి నోరారా పిలుస్తుంది రాదమ్మా. సో శ్రీముఖి ఈజ్ ఎలా అంటే మీరు చూడాలి, మనం ఎంట్రీ నుంచి తన ఒక టీచర్ లాగా సమ్ టైమ్స్ మనకి ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు తరుణ్ మాస్టర్ గారు అంటే ఒక మ్యూజిక్ వేస్తారు, తన అక్కడ ఎందుకొని అలా మన ఏంటంటే సడన్ గా వచ్చేటప్పుడు ఈవెన్ నాకు కూడా అక్కడ కూర్చున్నట్టే నాకు ఇట్స్ లైక్ షీ సో కూల్ అండ్ సో గుడ్. తర్వాత ఎంత ఎనర్జీ కావాలంటే మై గాడ్, ఆ యాంకరింగ్ చేసే వాళ్ళకున్న ఎనర్జీస్ లిమిట్. తను మాత్రం ద హోల్ ప్రోగ్రామ్కి అదొక ఇది యాంకరింగ్ అనేది కరెక్ట్గా దాని పదానికి వాళ్ళని బాగా చెప్పడం, వాళ్ళని కొంచెం ఏమైనా చేయాలంటే కొంచెం చిన్న యూనో అదన్నీ చేస్తాడు. సో అన్ని కలిపి ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. ఇంతకు ముందు మాకు రాధా గారు అని తెలుసు, ఆవిడ పెట్టిన తర్వాత రాధమ్మ అని పిలుస్తున్నారు అందరూ. యాక్చువల్లీ ఆ పేరు బాగా పాపులర్ అయిపోతుంది మేడం తెలుగు స్టేట్స్ లోకి వచ్చేసరికి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు ఉన్నది అంటే ఆల్మోస్ట్ ఫైనల్ ఫేజ్ వరకు వచ్చింది ఈ సీజన్ కూడా సక్సెస్ఫుల్ గా, దట్ విత్ టాప్ రేటింగ్స్ తోటి. సో మరి ఎలా అనిపిస్తుంది మేడం, అంటే ఎవరు విన్నర్ అవుతారనే ఏమన్నా ఉందా అసలు? అంటే వీళ్ళు లేదు, మీరు ఫినాలేకి వీళ్ళు రావచ్చు అస్సలు ఇట్ ఈస్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్. అలా మారిపోతుంది. మళ్ళీ మన సింపుల్ గా అనుకున్న వాళ్ళు ఒకేసారి వచ్చి 4 minutes లో ఫుల్ ఎనర్జీ చూపించేస్తారు. అమ్మ బాబోయ్ అంటే ఏమి మంచి డాన్సర్ అయినా మీరు స్టేజ్ లో 4 minutes 5 minutes ఏం చేస్తారో దాట్ మ్యాటర్స్. అదే నేను చూసేది అంతే. సో అందుకని నోబడీ కెన్ సే హూస్ గోయింగ్ టు విన్. అయితే ఈ సీజన్ లోకి వచ్చేసరికి మీరు కొంతమంది మందికి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే వాళ్ళు సిగ్గుపడిపోతున్నారు యాక్చువల్ గా, రాధా గారు మాకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారని చెప్పి మగాళ్ళు. సో మీకు సంబంధించిన వరకు ఈ సీజన్ లో చూసుకుంటే హూ ఈస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ హంక్, హూ ఈస్ ద మోస్ట్ ప్రెటియెస్ట్ బ్యూటిఫుల్ గర్ల్? అది కాదు, మీరు ఎందుకు అలా చెప్తున్నారని నాకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే యూనో వై యాజ్ ఏ ఉమెన్ నాకు తెలుసు, నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఐ నో హౌ టు మెయింటైన్ బాడీ అని. అప్పుడు యంగ్ యూనో ఎవ్రీడే మినిమం ఒక సాంగ్ ఉంటాయి. కానీ పెళ్ళి అయిన తర్వాత అర్థం అయింది హౌ టు మెయింటైన్ అనేది. తర్వాత మా ఆయన ఈజ్ వెరీ జిమ్ పర్సన్. ఆ లైఫ్లో ఎప్పుడు మార్నింగ్ దెన్ మధ్యాహ్నం అని ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్. అందుకని ఆయన బాడీ అన్ని బాగా మెయింటైన్ చేయడం, తర్వాత జిమ్ బాడీ అది మెయింటైన్ చేయడానికి ఆయన చేస్తున్న ఆ కష్టాలు నేను చూశాను. అందుకని స్టేజ్లో ఉన్న పిల్లలు ఇఫ్ దే హ్యావ్ ఎ గుడ్ 6-pack అండ్ ఎనర్జీ, దానివల్ల కొన్ని యూనో ఆ ట్విస్ట్ టర్ను అవన్నీ చేస్తుంటే నేను అప్రిషియేట్ చేశాను. ఇట్స్ లైక్ మై కిడ్. సో అందుకని జాలీగా ఉన్నాను అంతే. బట్ నేను జస్ట్ అదన్నీ అన్ని నాకు అన్ని పిల్లలు బాగానే ఉన్నారు. కొంతమంది కొంచెం 6-pack ఉండొచ్చు, కొంతమంది క్యూట్ గా ఉండదు. ఎవ్రీబడి సేమ్ టు మీ. అయితే పెద్దమ్మాయి పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. మాకు హీరోయిన్ కింద పరిచయం చేశారు, మేము ఆదరించాము. బట్ త్వరగానే పెళ్లి చేసుకుని మీలాగా సెటిల్ చేశారు. అంటే ఏ టైంకి ఏం జరగాలని చేయడంలో మాత్రం మీరు మాత్రం అది పర్ఫెక్ట్ అనిపించారు, పర్ఫెక్ట్ మదర్ కింద. మరి ఎప్పుడు అమ్మమ్మ అవ్వబోతున్నారు? మాకు రాదమ్మా. జస్ట్ వెయిటింగ్. నేను చెప్పాను నేనే చూసుకుంటా. ఇలా అలా 1 2 3 4 5 6 ఇచ్చేయని చెప్పాను. 6 ఇచ్చేయమన్నారు. మీరు 6 ఇచ్చేయమన్నారు, వాళ్ళు ఇవ్వాలి కదా. అదే కదా మరి. Anyway, everything is written by God. చిన్నమ్మాయి పెళ్లి ఎప్పుడండి? అంటే ఆవిడ కూడా అది కూడా మీ అందరికి చెప్తాను కదా మరి. అవన్నీ ఇంకా ఒక్కటి అయితే ఇంకా మై సన్ ఈస్ దేర్, ద డాటర్, ఇట్ విల్ హ్యాపెన్. తర్వాత ఐ హావ్ ఎ హోటల్స్, రిసార్ట్స్ ఉన్నాయి, తర్వాత స్కూల్స్ ఉన్నాయి. సో దే ఆల్ టేక్ బిజినెసెస్ అన్ని కూడా. నా కేరళలోనే ఉంది ఒక మంచి బీచ్ రిసార్ట్ ఉన్నాయి. తర్వాత ఆలపి అని బ్యాక్ వాటర్ ఉంది కదా అక్కడ, దాన్ని ఒక సిటీ ఉంది, స్కూల్ ఉంది, బ్యాక్. ఇట్స్ అంటే ఇది మెయింటైన్ చేయాలంటే కూడా చదవడం అనేది ఇంపార్టెంట్ కదా. దే ఫినిష్ దేర్ ఆల్ మంచి స్టడీస్, మాస్టర్స్, MBA అన్ని చేశారు. కొడుకు కూడా ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. సో వీఆర్ ఆల్ దేర్. సో ఇప్పుడు నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ పార్ట్ అంటే నేను ఇక్కడ రావడం, కూర్చుని బాగా ఎంజాయ్ చేయడం. మీరు చెప్తుంటే మాకు రావాలనిపిస్తుంది. అలాపీకి ఇవన్నీ బీచ్ రిసార్ట్. యూ హ్యావ్ టు కమ్, అందరూ రావాలి. UDS అంటే అందరికీ తెలుసు, ఉదయ సముద్రం అంటే. డెఫినెట్లీ మేడం. అయితే తెలుగు సినిమాలు చూస్తున్నారు ఇప్పుడు మీరు? అంటే తెలుగు సినిమాలు చూస్తున్నారు పక్కా. సో ఇప్పుడున్న వాళ్ళలో మీకు చూసినంత అంటే డాన్స్ పరంగా, మీరు డాన్స్ క్వీన్ కాబట్టి అప్పట్లో డాన్స్ క్వీన్ అంటారు కాబట్టి, ఇప్పుడున్న వాళ్ళు డాన్స్ పరంగా చూస్తే మీకు ఎవరు బెస్ట్? అంటే మీ ఫేవరెట్, మీకు ఫేవరెట్ అంటే మనకు ఒకళ్ళు ఫేవరెట్ ఉంటారు కదా. చాలా మంది ఉన్నారు. జూనియర్ NTR, ఇట్స్ సో మెనీ పీపుల్. అంటే అందరూ బాగానే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు కాబట్టి. ఈవెన్ తమిళ్లో చూసే ధనుష్ చూడండి, కానీ పర్సనాలిటీస్ డిఫరెంట్, సీ ద ఎనర్జీ. సో అందుకని చాలా మంది ఉన్నారు. అన్నీ నేను యాక్ట్ చేసే హీరో
జస్ట్ జనరేషన్ కాబట్టి ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. ఎస్ ఈవెన్ చిరంజీవి గారు కూడా ఆయన కొడుకు ఫస్ట్ మూవీ నేను చాలా దూరం వెళ్ళి చూశాను. అప్పుడు తెలుగు మూవీ బాంబేలో రావాలంటే Yes. చరణ్ కొంచెం దూరం వెళ్ళి చూసి ఫోన్ చేసి చిరుత వెనేసి చిరుత చూసిన తర్వాత వెన్నై కావాలి. ఇట్స్ లైక్ ఫ్యామిలీ. ఇప్పుడు నా పెళ్ళికి కూడా యూనో మీ అమ్మాయి పెళ్ళికి ఆ అమ్మాయి పెళ్ళికి చిరంజీవి గారు మిస్సెస్ గారు వచ్చారు. ద హోల్ ఫ్యామిలీ ఇస్ లైక్. ఎస్ మీ పెళ్ళికి కూడా వచ్చారా? మీ నా పెళ్ళికి అక్కడ నో చిరంజీవి సార్ లేదు, బట్ నేను చెన్నైలో జరిగింది రిసెప్షన్. నా పెళ్ళి కేరళ కదా. ఓకే ఓకే. తర్వాత అలా అంటే హౌ ఇస్ చాలు ఇది నేను దీంతో వచ్చిన ఫుల్ హిస్టరీ తర్వాత ఇంకొకసారి ఎస్ మేము